ఎక్కువ బడ్జెట్ పెట్టి పూర్ క్వాలిటీ అండ్ విఎఫ్ఎక్స్ తో వచ్చిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం. నంబర్ 5 వినయ విధేయ రామ. రామ్ చరణ్ ట్రైన్ మీదకు దూకే సీనే లాజిక్ లెస్ గా ఉంటుంది అనుకుంటే విఎఫ్ఎక్స్ కూడా అంతే వీక్ గా ఉంటుంది. అండ్ మన వివేక్ ఓబ్రా గారు పాముతో కాటు వేయించుకునే సీన్ లో పాము బొమ్మలా ఉంటుంది. నంబర్ 4 సర్కార్ వారి పాట. బాబు పారిన్ లో ఉన్నంత వరకు ఓకే, కానీ బాబు విశాఖపట్నం వచ్చి రోడ్డు మీద డబ్బులు అడిగే సీన్, లారీ సీన్, క్లైమాక్స్ లో నదియా గారితో కాన్వర్సేషన్ సీన్ కానీ ఇలా ప్రతి చోట ఇది గ్రీన్ స్క్రీన్ వేసి తీశారని తెలిసిపోతుంది. నంబర్ 3 రాధేశ్యామ్. ట్రైన్ యాక్సిడెంట్ ఆపడానికి వెళ్లే సీన్, యాక్సిడెంట్ తర్వాత చెయ్యి పోగొట్టుకున్న ఆ అమ్మాయితో మాట్లాడే సీన్, క్లైమాక్స్ లో ఇవన్నీ బాగా ఆర్టిఫిషియల్ గా ఉంటాయి. నంబర్ 2 శాకుంతలం. ఈ మూవీ ట్రైలర్ వచ్చినప్పుడే విఎఫ్ఎక్స్ అండ్ సిజిఐ మీద బ్యాక్లాస్ట్ వచ్చింది. మూవీ చూస్తున్నప్పుడు ఇదేదో టీవీ సీరియల్ లాగా ఉందేంటి అనిపిస్తుంది. ఆ క్వాలిటీ చూసినప్పుడు సెట్ వర్క్ కూడా బాగా చేయలేదు. నంబర్ 1 ఆది పురుష్. 500 కోట్ల బడ్జెట్ పెట్టి అసలు విఎఫ్ఎక్స్ అండ్ సిజిఐ మీద సరైన నాలెడ్జ్ లేకుండా ఈ మూవీ తీశారు. ఈ లిస్ట్ లో ఇంకా మీకు తెలిసిన మూవీ ఉంటే కామెంట్ చేసి చెప్పండి.